ఆంధ్రప్రదేశ్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ స్థాయిలో ఆందోళనలు సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో వెన్నుపోటుకి 2 ఏళ్లు అంటూ వైఎస్ఆర్సీపీ రోడ్డెక్కింది. తీవ్రంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం భారీ సభ నిర్వహిస్తోంది. తిరుపతి సమీపంలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ సభ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. 2 ఏళ్ల పాటు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొత్త పుంతలు తొక్కిస్తున్నామంటూ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటుంది. గడిచిన 2 ఏళ్ల పాలనా కాలంలో అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం అని ప్రకటనలు అయితే గుప్పిస్తుంది. సరిగ్గా ఇదే తరుణంలో ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలుపరచలేదని, అనేక రకాలుగా ప్రజలను నయవంచనకు గురి చేశారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్సీపీ నిరసనలకు పూనుకుంటుంది. చాలా ఆసక్తికరంగా కూటమి ఒకచోట సభతో విజయోత్సవాలకు పూనుకుంటున్న వేళ విపక్షం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సాగిస్తున్నటువంటి తీరు చాలా విశేషంగా భావించాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఇంత పెద్ద స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో కూటమి పక్షాలు ప్రభుత్వ సభ ద్వారా సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ముఖ్యంగా సూపర్ 6 హామీలు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఆడబిడ్డనిది కానీ, నిరుద్యోగ భృతి కానీ ఇవ్వకుండా పంగనామాలు పెట్టింది అని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే, సూపర్ 6 సూపర్ హిట్ అయ్యింది అని చెప్పుకోవడమే తప్ప ఆ 2 హామీలు ఎందుకు అమలు చేయలేకపోయారు, ఎప్పుడు అమలు చేస్తారు, చెప్పిన మాట ఎన్నాళ్లకు నెరవేరుస్తారు అన్నది మాత్రం ప్రభుత్వం చెప్పడానికి ప్రయత్నం చేయట్లా. అదే సమయంలో ప్రభుత్వం గడిచిన 2 ఏళ్ల కాలంలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, దానివల్ల 23 లక్షల మందికి ఉద్యోగాలు సాధించామని చాలా ఘనంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన పరిశ్రమలు, ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు, ఉత్పత్తి మొదలైన తర్వాత అక్కడ ఉద్యోగాలు వచ్చినటువంటి యువత ఎంతమంది అన్న సంఖ్య మాత్రం నిర్దిష్టంగా చెప్పడానికి అధికారికంగా కూడా సిద్ధం కావట్లేదు. అంటే ప్రభుత్వం చాలా చేశామని చెప్తుంటే ప్రభుత్వం చాలా చేయలేదు అని చెప్పే ఉద్దేశంతో విపక్షం సాగుతుంది. అయితే ప్రభుత్వం పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేసింది. గూగుల్ డేటా సెంటర్ లాంటివి, బీపీసీఎల్ వంటివి వచ్చేదానికి అవకాశం అయితే ఏర్పడింది. అదే సమయంలో ప్రభుత్వ భూముల్ని పెద్ద మొత్తంలో కారు చౌకగా కట్టబెడుతున్నటువంటి తీరైతే కళ్ళెదురుగా కనిపిస్తోంది. అలా భూములు తీసుకున్న కంపెనీలు ఎన్ని గ్రౌండ్ అవుతాయి అన్నది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఇలాంటి తరుణంలోనే నిరుద్యోగ భృతి, డిఎస్సీలో అక్రమాలు, రైతు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, మహిళలకు ఇచ్చిన హామీలు అమలుపరచకపోవడం, ఇలాంటి అనేక సమస్యల్ని వైఎస్ఆర్సీపీ ఎలుగెత్తి చాటుతోంది. అన్నింటికీ మించి ఈ 2 ఏళ్ల కాలంలో కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం, ఇప్పుడు కూడా ఎప్పటికీ కొత్త పెన్షన్లు ఇస్తారు అన్నదాని మీద స్పష్టత లేకపోవడం, దాంతోపాటుగా హౌసింగ్ లోన్లు, ఒక్క హౌస్ పట్టా కూడా ఇవ్వకపోవడం, ఇలాంటి అనేక సమస్యలైతే ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడడానికి ఆస్కారం ఇస్తున్నాయి. అంటే సూపర్ 6 హామీలు అమలుపరచకపోవడం, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చకపోవడం, పైగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నిర్మాణానికి టీడీపీ నేతల ప్రయోజనాలు తగ్గట్టుగా కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి తీరు అనేక మందిని ఆగ్రహానికి గురి చేస్తుంది. ఈ తరుణంలోనే వైఎస్ఆర్సీపీ నిరసనలు హోరెత్తడానికి, పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి, భారీ సంఖ్యలో విపక్ష పార్టీ వెనక జనాలు సమీకరించబడ్డానికి కారణంగా మారుతున్నాయి. 2 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే సమయానికి అసలు విపక్షం మళ్ళీ కోలుకుంటుందా అనే ప్రశ్న ఉండింది. ఎందుకంటే కేవలం 11 స్థానాలకే పరిమితం అయిపోయి విపక్ష హోదా కూడా దక్కినటువంటి పార్టీ ఇప్పుడు 2 ఏళ్లు తిరిగేసరికి పూర్తి ఉత్సాహంతో, ఇంకా చెప్పాలంటే అధికార పార్టీ శ్రేణుల కన్నా రెట్టించిన ఉత్సాహంతో విపక్ష శ్రేణులు కదులుతున్నటువంటి వైఖరి విశేషంగా భావించాల్సి ఉంటుంది. చాలా స్వల్ప కాలంలోనే విపక్షం కోలుకోవడంలో అధికార పార్టీ తప్పిదాలు, ప్రభుత్వ వైఫల్యాలు ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తాయి. అలా విపక్షానికి ఊపిరి పోసినట్టుగా భావించాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీలో ఉత్సాహం రెట్టించిన స్థాయిలో కనిపించడానికి కూటమి విధానాలే ముఖ్యమైనటువంటి వ్యవహారంగా చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా విపక్షం అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల పర్వంతో కథం తొక్కుతుంది. అది కూటమి ప్రభుత్వాన్ని కలవరపరిచేలా ఉంది. అక్కడ ఇక్కడ 1-2 సభల ద్వారా సమాధానం చెప్పగలిగే పరిస్థితి కూటమికి ఉందా
అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. మొత్తంగా విపక్షం అయితే కూటమిని ఉక్కిరి బిక్కిరి చేసే స్థాయికైతే వచ్చేసినట్టుగా డిఎస్సి లాంటి ఉదంతాలు మనకు చాటుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ తాకిడి మరింత పెరుగుతుందని వెన్నుపోటుకి 2 ఏళ్లు నిరసన కార్యక్రమం ద్వారా విపక్షం స్పష్టంగా చాటదలుచుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది.